వెల్కమ్ అన్న, ఇది మీ సమయం. వెరీ గుడ్. థ్యాంక్ యూ కిషోర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. మీ అందరికి కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి నూతనంగా ఈరోజు ఎవరైనా ఫస్ట్ టైం ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్నట్లయితే వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఇస్తున్నాను. మీరు సమయం తీసుకొని రాగలిగినందులకై మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ప్రతి సోమవారం సాయంత్రం 8 నుండి 9 గంటల వరకు ఈ బైబిల్ స్టడీస్ ఉంటాయి. కనుక సమయాన్ని తీసుకొని ప్రార్థనా పూర్వకంగా మీరు అటెండ్ అవ్వాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే దేవుని బిడ్డలారా, మరి మీరు మీ యొక్క గ్యాడ్జెట్స్ అన్ని కూడా, మీరు వాడేటువంటి మొబైల్స్ అన్ని కూడా మ్యూట్ లో పెట్టుకోండి. ఆడియో ఆన్ చేయబాకండి. ఎందుకంటే మీ వైపున ఏదైనా శబ్దం అయితే అందరికి డిస్టర్బ్ అవుద్ది. కనుక దయచేసి అన్ని మ్యూట్ చేసేసుకోండి. ఆడియో ఆఫ్ చేసి పెట్టుకోండి. మీ వీడియో ఆన్ చేసుకున్నా తొందర లేదు, కానీ ఆడియో మాత్రం ఆఫ్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఎవరికి ఆటంకరంగా ఉండదు. మనం కొన్ని వారాలుగా బైబిల్ యొక్క బుక్స్ యొక్క విశ్లేషణ చూస్తా ఉన్నాం. ద సమ్మరీ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ ద బైబిల్. ఆది కాండం నుండి ప్రారంభం చేశాం. వారానికి ఒక పుస్తకం చొప్పున మనము బుక్స్ యొక్క విశ్లేషణ చేస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక మరి ఈ యొక్క స్టడీస్ అంతట్లో కూడా, ఈ అవుట్లైన్ సమ్మరీస్ అంతట్లో కూడా ప్రభు మనకి సహాయం చేస్తూ నడిపిస్తూ వస్తున్నారు. దాన్ని బట్టి కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. లాస్ట్ టైం మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని చూసాం. ది అవుట్లైన్ సమ్మరీ లేకపోతే విశ్లేషణ న్యాయాధిపతుల గ్రంథంని మనం చూడగలిగాం. ఈ రోజున మనము రూత్ గ్రంథాన్ని చూస్తాం. ఇది చాలా చిన్న పుస్తకం, రూత్ గ్రంథం. మీరు 220 పేజ్ నెంబర్ పాత నిబంధనలో 220 మీరు చూస్తే 4 అధ్యాయాలు ఉంటాయి ఈ యొక్క గ్రంథం అంతటికి. అలాగే ఈ 4 అధ్యాయాల్లో కేవలం మీరు గమనిస్తే 80-84 వచనాలు ఉంటాయి. ఎక్కువ టైం పట్టదు మనకి. మనం దీన్ని స్టడీ చేయడానికి మనకి ఎక్కువ టైం పట్టదు దేవుని బిడ్డలారా. కనుక ఇది చాలా చిన్న పుస్తకం, బాగా చదివేయచ్చు, మనం వెంటనే చదివేయచ్చు. కొంచెం నిదానంగా చదివితే కూడా ఒక 10 నిమిషాలు అయిపోద్ది. కనుక చాలా ఈజీ బుక్ టు రీడ్, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు బాగా గుర్తుంది, దాదాపుగా 40 years బ్యాక్, అంటే నేను మార్మన్స్ పొందిన కొత్త దినాల్లో అప్పట్లో ఒక గొప్ప దైవజనులు ఉండేవారు, డాక్టర్ మాస్లమణి గారని ఒక గొప్ప దైవజనులు. ఆయన డోర్నకల్లో సిఎస్ఐ చర్చ్లో 3 రోజులు రివైవల్ మీటింగ్స్ జరిగినప్పుడు ఆయన 3 రోజులు ఈ రూత్ గ్రంథం నుండే మాట్లాడాడు. అప్పుడు నేను విశ్వాస జీవితంలో చాలా కొత్త, అప్పుడు ఎదుగుతూ ఉన్నాను. ఖమ్మం నుండి రోజు వెళ్ళాను డోర్నకల్, మీరు నమ్మరు. ఖమ్మం నుండి రోజు డోర్నకల్ వెళ్ళి ఆ వర్తమానాలు విని వచ్చాను. అప్పట్లో ఇలా రాసుకునేవాడిని కాదు, కేవలం కూర్చొని వినేవాడిని. అలాగే విని 4 రోజులు, ఆ 3 రోజులు 4 అధ్యాయాల గురించిన స్టడీ చేస్తారు ఆయన. వెరీ డీప్ ఎక్స్పాసిటరీ స్టడీ చేస్తారు ఆయన. అవన్నీ కూడా నా మనసులో అలాగ ఉండిపోయినాయి అప్పట్లో కొన్ని తలంపులు. ఆ తదుపరి నేను అనేక పర్యాయములు మళ్ళీ ఈ బుక్ చదవడం కూడా జరిగింది అనుకోండి. మళ్ళొకసారి ఈ సందర్భంగా మళ్ళీ ఈ పుస్తకాన్ని మనం చదువుతూ వస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్లో మనందరికి తెలిసినట్టుగా 2 పుస్తకాలు, 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు స్త్రీల పేరట ఉన్న పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. స్త్రీల పేరట ఒకటి ఎస్తేర్ గ్రంథం, మరొకటి రూత్ గ్రంథం. ఈ 2 గ్రంథాలు మాత్రమే స్త్రీల పేరట లిఖించబడిన గ్రంథాలుగా చూస్తున్నాం. ఇంకా రూత్ గ్రంథం యొక్క విశేషం ఏంటంటే, ఎస్తేరు ఒక యూదురాలు, బట్ రూత్ అయితే అన్యురాలు. ఈమె మోయాబురాలు. ఒక అన్యురాలి పేరిట ఒక గ్రంథం ఉండడం అనేది ప్రత్యేకత. అదనమాట మనం ఆలోచించాల్సింది. దేవుడు అలాగ పెట్టుంచాడు. ఆమె పేరిట కూడా ఒక గ్రంథాన్ని అక్కడ రాసి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఈ గ్రంథం ఎవరు రాశారు? ఇది రూత్ రాయలేదు కానీ నానా ఆలోచనలు ఉన్నాయి. ఎవరు రాశారు అనడానికి నానా ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, కొంతమంది ఏమంటారంటే ఒక యాజకుడు రాసి ఉంటాడని చెప్తారు. ఒక యాజకుని ద్వారా రాయబడిన బుక్ అని చెప్తారు. మరికొంతమంది ఏమంటారంటే ఒక బోధకుడు,
ఎ టీచర్ మస్ట్ హావ్ రిటన్ దిస్. ఒక బోధకుడు రాసి ఉండొచ్చు అని అంటారు ఆ దినంలో ఉన్న బోధకులు. ఆ తర్వాత మరికొంతమంది ఏమంటారంటే ఒక పెద్ద, సమాజానికి పెద్ద, సంఘానికి పెద్దగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి రాసుంటాడని ఒక ఆలోచన. ఆ తర్వాత మరికొంతమంది ఆలోచన ఏంటంటే, జ్ఞానము కలిగిన ఒక స్త్రీ రాసుంటదని చెప్తారు. ఒక స్త్రీని గురించిన ప్రస్తావన, జ్ఞానం కలిగిన ఒక స్త్రీయే రాసుంటది. అందుకనే చాలా డీటెయిల్స్, స్త్రీలను గురించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయని చెప్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఏదేమైనప్పటికి కూడా ఎవరు రాసారో మనకంత క్లూ లేదు గానీ, ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడా లేదు గానీ, మొత్తం మీదకి ఈ పుస్తకం నుండి మనం నేర్చుకోవడానికి అనేకమైనటువంటి పాఠాలున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మీరు ఈ గ్రంథాన్ని మనం స్టడీ చేయడానికంటే ముందుగా ఒకసారి మీరు నెహెమ్యా గ్రంథం తీయండి దయచేసి. అక్కడ ఒక చక్కని మాట మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంకి రండి. 412 పేజ్ నంబర్ 412 పాత నిబంధనలో నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నేను మొదటి 2-3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఆ దినమందు వారు మోషే గ్రంథమును జనులకు చదివి వినిపించగా, అందులో అమ్మోనీయులు గాని, మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికిని చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. చూసారా దేవుని బిడ్డలారా? ఇక్కడ మనకి మోయాబీయులని కూడా రాయబడింది. ఇక్కడ చూడండి, అమ్మోనీయులు గాని, మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. అదొక ఆజ్ఞగా అప్పుడు ఆ దినమందు మోషే గ్రంథంలో ఉన్నట్టుగా ఉన్నది. కానీ దేవుడు ఏం చేశాడంట, ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిపడేశాడట. అంటే అర్థం ఏంటనంటే, మోయాబీలు గాని లేకపోతే అమ్మోనీయులు గాని వారు కూడా దేవుని ఆశీర్వాదాలకు పాత్రలుగా చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడనమాట. అందుకనే మనం ఇక్కడ మోయాబురాలైనటువంటి రూతుని చూస్తున్నాం. ఆమె పేరటే ఒక గ్రంథాన్ని చూస్తున్నాం. దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆమె పేరట ఒక గ్రంథాన్ని మనం చూడటం అనేది. కనుక ఇది దేవుని ఏర్పాట్లో ఉంది. ఇలాగా దేవుని ఏర్పాట్లో ఈ రీతిగా ఉండదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే ఈ రూతు గ్రంథంలో మనకి మూలమైనటువంటి వాక్యం, మనందరికీ బాగా పరిచయమైనటువంటి మూలమైనటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. మొదటి అధ్యాయానికి రండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ రూతు గ్రంథం 220 పేజ్ నంబర్ రూతు గ్రంథానికి రండి. మొదటి అధ్యాయం మూల వాక్యాలు 2 ఉన్నాయి ఈ గ్రంథంలో. మూల వాక్యాలుగా కీ వర్సెస్ అంటాం మనం. కీ వర్సెస్ 2. ఒకటి ఏంటంటే మొదటి అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది రూతు చెప్పినటువంటి మాట. నయోమికి, తన అత్తగారికి రూతు చెప్పినటువంటి మాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక స్టేట్మెంట్గా మనకు కనపడుతుంది ఈ గ్రంథంలో. కనుక ఇది ఒక మూల వాక్యంగా ఈ గ్రంథంలో మనం తీసుకోవాల్సినటువంటిది దేవుని బిడ్డలారా. అలాగే మరొక వాక్య భాగం కూడా ఈ గ్రంథంలో మనం తీసుకోవాల్సినటువంటి వాక్య భాగం ఏంటంటే 4వ అధ్యాయం 11-12 వచనాలు. అందుకు పురద్వారం నుండి ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశంలో వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదిగాను, లేయాను పోలినదిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేంలో నీవు ఖ్యాతి నందుదుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనపరిసే కుటుంబము వలె నుండునుగాక అనిరి. కనుక ఇక్కడ ఒక చక్కని ఆశీర్వాద వచనం రూతును గురించి స్థానికులు ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. రూతును గురించి ఒక స్థానికులు ఇస్తున్నటువంటి ఆశీర్వాద వచనంగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. కనుక ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగమే. కీ వర్స్గా మనం తీసుకోవాల్సినటువంటిది. మొదటి అధ్యాయం 16 వచనం, 4వ అధ్యాయం 11-12 వచనాలు కీ వర్స్గా మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఈ 4 అధ్యాయాల్లో రూతు గ్రంథంలో మూల అంశం ఏంటి ఇంతకీ?
ఈ గ్రంథం యొక్క అంశం ఏంటి? ద థీమ్ ఆఫ్ ద బుక్. అంశం ఏంటనంటే ఒకటే ఒక మాటలో చెప్పొచ్చు. అదేంటంటే రిడెంప్షన్ అనే మాట. విమోచన అనేది అంశం అన్నమాట. దయచేసి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక పేపర్, పెన్ దగ్గర పెట్టుకొని రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. విమోచన అన్నది ఈ యొక్క బుక్ యొక్క థీమ్ అంశంగా మనం చూస్తాం. అలాగే బ్రాకెట్స్‌లో విమోచన అని రాసిన తర్వాత బ్రాకెట్స్‌లో ఇంకో మాట కూడా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేంటనంటే ఆహ్, తన ప్రజల పట్ల దేవుని యొక్క విశ్వాస్యత అనే మాట కూడా రాసుకోవచ్చు. తన ప్రజల పట్ల దేవుని యొక్క విశ్వాస్యత. గాడ్స్ ఫెయిత్‌ఫుల్‌నెస్ టువర్డ్స్ హిస్ పీపుల్ అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. దట్ కుడ్ బి అనదర్ థీమ్ ఆఫ్ ద బుక్ ఆర్ ద థీమ్ ఆఫ్ ద బుక్ అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత ఈ 4 అధ్యాయాలు, ఈ 4 అధ్యాయాల్ని ఒకవేళ మనము విభజించినట్లయితే ఎలాగ విభజించొచ్చు అనంటే ఒక 3 విధాలుగా విభజించొచ్చు దీన్ని. 3 విధాలుగా విభజన అనేది జరగొచ్చని అంటున్నాం. ఎలాగంటే మొదటి ఆహ్, విభాగం, మొదటి టైప్ ఆఫ్ విభాగం, మొదటి రకం ఏంటనంటే మొదటి అధ్యాయం రూత్ యొక్క నిర్ణయం అని రాసుకోండి. ద చాయిస్ ఆఫ్ రూత్. రూత్ చాయిస్ అనే మాట. మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం రూత్ సర్వీస్. రూత్ యొక్క సేవ. రెండవ అధ్యాయం. మూడో అధ్యాయం రూత్ యొక్క విధేయత. రూత్స్ ఒబీడియన్స్ అనే మాట. ఇక 4వ అధ్యాయం రూత్ యొక్క వివాహం. ద వెడ్డింగ్ ఆఫ్ రూత్ అనే మాట. వెడ్డింగ్ ఆఫ్ రూత్. కనుక 4 అధ్యాయాలు ఈ 4 టాపిక్స్ కింద మనం స్టడీ చేసుకోవచ్చు. మొదటి అధ్యాయం నిర్ణయం, రూత్ యొక్క నిర్ణయం, చాయిస్ అంటాం. అలాగే రెండో అధ్యాయం రూత్ యొక్క సేవ, మూడో అధ్యాయం రూత్ యొక్క విధేయత, 4వ అధ్యాయం రూత్ యొక్క వివాహం. ఇక రెండవ టైప్ ఆఫ్ డివిజన్, రెండో రకం ఈ యొక్క విభజన ఇంకో రీతిగా చేయొచ్చు. అది ఎలాగంటే మొదటి అధ్యాయం బెత్లెహేములో కరువు. అది రాసుకోండి. మొదటి అధ్యాయం బెత్లెహేములో కరువు. ఆ కరువు వచ్చినప్పుడు నయోమి కుటుంబం మోయాబుకు పయనం అవడం అన్నమాట. నయోమి కుటుంబం మోయాబుకి పయనం అవడం. ఇక రెండవ అధ్యాయం రూతు బోయస్ని పొలములో కలుసుకొనుట. అలా రాసుకోండి. రూత్ మీట్స్ బోయస్ ఇన్ ద ఫీల్డ్ అనే మాట. మొదటి చాప్టర్ ఏంటి? ఫ్యామన్ ఇన్ బెత్లెహేమ్. బెత్లెహేమ్లో కరువు మొదటి చాప్టర్. రెండో చాప్టర్ రూత్ మీట్స్ బోయస్ ఇన్ ద ఫీల్డ్. రూత్ బోయస్ని పొలంలో కలుసుకొనుట. ఇక మూడో అధ్యాయం నయోమి సెండ్స్ రూత్ టు బోయస్. బోయస్ని కలుసుకొనుటకు, కలుటకు, బోయస్తో కలిసిపోవటకు, కలుటకు నయోమి రూతును పంపించుట. అది కూడా ఉందన్నట్టు. నయోమి రూతును పంపించుట. ఇక 4వ చాప్టర్లో మనము బోయసు బంధు ధర్మమును నెరవేర్చుట అనేది రాసుకోండి. ఫుల్ఫిల్లింగ్ ద ప్లెడ్జ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే మాట. బంధు ధర్మం. ఆ బంధు ధర్మాన్ని కూడా ఆయన నెరవేర్చినట్టుగా మనము చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కిన్స్మెన్షిప్ అంటాం దాన్ని, ఆ బంధు ధర్మాన్ని. బోయస్ ఫుల్ఫిల్స్ హిస్ కిన్స్మెన్షిప్ అని, హిస్ ప్లెడ్జ్. ఈ రీతిగా రెండవ డివిజన్ మనం చేసుకోవచ్చు. ఇక మూడో రకమైన డివిజన్ ఏంటంటే ఇది కూడా ఇలా కూడా చేసుకోవచ్చు మనం విభజన. మూడో రకమైన విభజన ఏంటంటే మొదటి అధ్యాయం దుఃఖం అని రాసుకోండి, గ్రీఫ్. రెండవ అధ్యాయం నిరీక్షణ, హోప్. మూడో అధ్యాయం తోడు, కంపానియన్షిప్ అనే మాట, తోడు. 4వ అధ్యాయం జాయ్, రిజాయిసింగ్, ఆనందించుట అనే మాట కూడా పెట్టుకోవచ్చు మీరు. ఆనందం అనే మాట, ఆనందం అనే మాట. కనుక 4 పదాలే ఉన్నాయి 4 అధ్యాయాలకి. మొదటి అధ్యాయం దుఃఖము, రెండవ అధ్యాయం నిరీక్షణ, మూడవ అధ్యాయము తోడు, 4వ అధ్యాయము ఆనందం అనే మాట మనం
చూస్తా ఉన్నాం దేవుని. సో, ఈ రీతిగా ఈ బుక్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా వివరించబడింది. మనకిప్పుడు చాప్టర్ బై చాప్టర్ స్టడీ మనం ఈ రోజున చేయడం లేదు దేవుని బిడ్డలారా. చాప్టర్ బై చాప్టర్ స్టడీ మనం చేయడం లేదు. కానీ ఇప్పుడు ఈ 4 అధ్యాయాలు చదివితే ఒక 6 ఇంపార్టెంట్ లెసన్స్ మనం నేర్చుకోవడానికున్నాయి ఇక్కడ. 6 ఇంపార్టెంట్ లెసన్స్. ఒక 6 పాఠాలు నేర్చుకోవచ్చు ఈ గ్రంథం నుండి మనం. ఆ 6 పాఠాలు వివరిస్తాను మొట్టమొదటిగా. ఆ తర్వాత చివరిలో మరొక 2 విషయాలు కూడా మీకు చెప్తాను. చెప్పి ఆ తర్వాత మనం ముగించుకుందాం. ఈ విశ్లేషణ ముగించుకోవచ్చు. సమ్మరీ మనం ముగించుకోవచ్చు. ద వెరీ ఫస్ట్ లెసన్ మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే, మీరు మొదటి అధ్యాయంలోనే గమనిస్తే దేవుని బిడ్డలారా, అక్కడ బెత్లెహేంలో కరువు రావడం చూస్తాం. అది దేవుడు ఏర్పాటు చేసిన కరువే. ఆ కరువు వచ్చినప్పుడు ఆ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్‌లోనే మనకు కనపడుతుంది ఏంటంటే, ఆ ఎలీమెలకు, నయోమి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరట మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను అని ఉంటది. వాళ్ళిద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి కాపురముండుటకు వెళ్ళెను అని ఉంటదక్కడ. చాలా క్లియర్‌గా రాయబడిన మాట అది మొదటి వచనంలోనే. సో, ద ఫస్ట్ లెసన్ మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుడు ఏర్పరిచిన ప్రతికూల పరిస్థితిని తప్పించుకోకూడదు. తప్పించుకొని వెళ్ళకూడదు. ఇంకొక మాట, దేవుడు అనుమతించిన ప్రతికూల పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు మనం ఎప్పుడు కూడా. ఇక్కడ జరిగిందేంటి? బెత్లెహేం. బెత్లెహేంలో కరువు. బెత్లెహేం అంటే రొట్టెల గృహం అని అర్థం. అంటే ఆహారం సమృద్ధిగా ఉండే దగ్గర కరువొచ్చింది. ఆహారం సమృద్ధిగా ఉండే దగ్గర కరువొచ్చింది. మరి ఆ కరువు రావడానికి ఛాన్స్ ఉందా? ఆహారం సమృద్ధిగా ఉండే దగ్గర కరువెందుకొచ్చింది? అంటే ఇది దేవుని ఏర్పాటు. దేవుడేదో పాఠం నేర్పాలనుకున్నాడు. ఆ కుటుంబానికి కావచ్చు, ఆ ప్రజలకు కావచ్చు మొత్తం మీదకి. ఓ పాఠం నేర్పాలనుకున్నాడు. అందుకనే అలాగ వాటిల్లింది. ఎంటైర్ దేశంలో కరువొచ్చింది. మరి వీళ్ళేం చేశారు? ఎలీమెలకు, నయోమి కుమారులు నలుగురు మోయాబు దేశం వెళ్లారట. ఆశ్చర్యం ఏంటంటే, ఈ కరువును తప్పించుకోవడానికి దేవుడు లేని దేశానికి వెళ్ళిపోయారు. ఇంకొక దేవుడున్న దేశానికి వెళ్ళుంటే బాగుండేది. దేవుని ప్రజలున్న దేశానికి వెళ్ళుంటే బాగుండేది. అక్కడ వాళ్ళతో కలిసి కాస్త ప్రార్థనలు ఉండి, ఆదరించబడి, ధైర్యపరచబడి, అక్కడ వాళ్ళ సహాయం తీసుకుంటే బాగుండేది. వీళ్ళు అన్య దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. కనుక ద వెరీ ఫస్ట్ చాప్టర్‌లో ఫస్ట్ వర్డ్స్‌లోనే మనకు నేర్చుకోవడానికి దేవుడు పెడుతున్నటువంటి ఒక చక్కని మాట ఏంటనంటే, దేవుడు అనుమతించిన ప్రతికూల పరిస్థితుల్ని మనం ఎప్పుడు కూడా తప్పించుకొని వెళ్ళిపోకూడదు. అవి కాదని వెళ్ళకూడదు. అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ పరిస్థితి వాటిల్లిందో అని బాధపడటం కాదు. మనం ప్రార్థన చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవా ఈ పరిస్థితిలో నేను నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పు నాయనా అని అడగాలి. దేవుడు ఒక ప్రతికూల పరిస్థితిని కలుగజేసినప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుందని తెలుసుకోవాలి. అందుకని వెంటనే ప్రభువుని అడగాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితుల్లో నేను నేర్చుకోవాల్సింది ఏంటి ప్రభు అని అడగాల. ప్రభుని అడగాల. ప్రభు నేర్పిస్తాడు. ప్రభు మాట్లాడతాడు. ఆ పరిస్థితిలో మనం పాఠం నేర్చుకున్నప్పుడు వెంటనే ఆ పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఛాన్స్ ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది మొదటి పాఠం దేవుని బిడ్డలారా. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఏ పరిస్థితి గుండా మీరు వెళ్తున్నారో నాకు తెలీదు. మీరు కొన్ని ఊహించని పరిస్థితులు మీ జీవితానికి వాటిల్లుండొచ్చు. మీరు తికమక పడుతూ అటు ఇటు పరిగెడుతుంటారేమో. అది అది తగదు. దేవుని దగ్గరకొచ్చి అడగండి. ఏం నేర్చుకోమంటారని అడగండి. దేవుడు ఏం నేర్పించడానికి ట్రై చేస్తున్నాడో అడగండి. డెఫినిట్‌గా దేవుడు మీతో మాట్లాడి సహాయపడతాడు. రెండోది, రెండో పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేర్ ఈస్ ఆల్వేస్ ఎ హోప్ ఇన్ ది వర్స్ట్ టైమ్స్. అండ్ గాడ్ విల్ ప్రొవైడ్ ఇన్ ది వర్స్ట్ టైమ్స్. విపరీత పరిస్థితిలో, దారుణమైన పరిస్థితిలో కూడా మనకి నిరీక్షణ అనేది ఒకటి ఉంది. గుర్తుపెట్టుకోండి. మీరు మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 20, 21 వచనాలు. ఆమె సర్వశక్తుడు
నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనక నన్ను నయోమి అని అనక మారా అనుడి అన్నది. ఇక్కడ నయోమి మాట్లాడుతా ఉంది. షీ వాస్ వెరీ అప్సెట్. చాలా కృంగిపోయింది, బాధలో ఉంది. ఈ మాట మాట్లాడుతా ఉంది. మీరిక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, నయోమి, ఎలీమెలకు వీళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ, ఇద్దరు కుమారులున్నారు. వాళ్ళిద్దరితో పాటు మోయాబు ఎళ్లారు కరువు కాలంలో. ఆ ఇద్దరు కుమారులకు మోయాబు స్త్రీలనిచ్చి పెళ్లి చేసిందేమే. చాలా షార్ట్ పీరియడ్‌లో మనం కథంతా స్టడీ చేయట్లేదు గనక, ఒక 10 సంవత్సరాల కాలంలోనే భర్త చనిపోతాడు, కుమారులు కూడా చనిపోతారు. దట్ వాస్ ద దట్ వాస్ ద సిట్యుయేషన్. అది పరిస్థితి. దారుణ పరిస్థితి. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ముగ్గురు విధవరాళ్ళు తయారయ్యారు. 3 విడోస్. నయోమి విడోనే, రూత్ విడోనే, ఓర్పా కూడా విడోనే. ఇద్దరు కోడళ్ళు కూడా వాళ్ళు కూడా విధవరాళ్ళయిపోయారు. 10 సంవత్సరాల కాలంలో ఇవన్నీ జరిగినాయన్నమాట అక్కడికెళ్ళిన తర్వాత. కనుక భర్త లేకుండా ఉండడం అనేది చాలా కష్టం చాలా మందికి. అట్లాగే చేతికి అందిన యవనస్తులైన పిల్లలు కోల్పోతే కూడా మగవాళ్ళని కోల్పోతే, కుమారులను కోల్పోతే కూడా చాలా కష్టం. కనుక అది చాలా వేదన, దుఃఖం, క్షోభ. అది ఎంతో హృదయ కోతగా ఉంటది కొంతమందికి కదా! కనుక అలాంటి పరిస్థితి నయోమి ఎదుర్కొంది. అందుకనే నన్ను మీరు నయోమి అని పిలవద్దండి. నయోమి అంటే స్వీట్ అన్నమాట. స్వీట్ అని ఒక మాట ఉంది అర్థం. ఇంకొక అర్థం ఉంది ఏంటంటే ఆహ్, చిరునవ్వు అనే ఒక అర్థం కూడా ఉంది నయోమి అంటే. నయోమి అంటే చిరునవ్వు. ఇప్పుడు మన వాడుక భాషలో సుహాసిని అంటామన్నమాట. సుహాసిని అంటే చిరునవ్వు అని అర్థం. నయోమికి అదే అర్థం అన్నమాట. మరిప్పుడు నన్ను నయోమి అని పిలవబాకండి. మారా, మారా అంటే చేదు. నేను ఇంకెంత మాత్రమును మధురం కాదంది. నేను చేదు, నా జీవితం అంతా అలా చేదైపోయిందని మాట్లాడుతా ఉంది దేవుని బిడ్డలారా. నాకు దేవుడు సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు అంటాంది 21వ వచనంలో. నన్ను బాధపరిచాడు అంటాంది. ఆ తర్వాత 22వ వచనంలో చాలా చక్కని మాట ఏంటంటే, అక్కడ దేవుడు పెట్టిన మాట, ఆ 22వ వచనం లాస్ట్ మాట చూడండి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. దేవునికి స్తోత్రం. యవల కోత ఆరంభంలో బెత్లెహేం చేరిరి. దేవుడు మళ్ళీ బెత్లెహేమును ఆశీర్వదించాడు. మళ్ళీ పంట పండే టైం వచ్చింది. ఆ టైం కల్లా దేవుడు వాళ్ళని మళ్ళీ బెత్లెహేం తీసుకొని వచ్చేసాడు. కనుక మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి దేవుని బిడ్డలారా? ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ వర్స్ సిట్యుయేషన్స్, చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు ఒక నిరీక్షణ కలుగజేస్తాడని తెలుసుకోవాలి. ఆమెన్. దేవుడు డెఫినెట్‌గా మనకు ఒక నిరీక్షణ కలుగజేసి ఉంచుతాడనేది రెండో పాఠం. ఇక మూడో పాఠం ఏంటనంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అదేంటనంటే ద పాస్ట్ ఈజ్ నాట్ అవర్ ఫైనల్ డెస్టినేషన్ అనే మాట. ద పాస్ట్ కెనాట్ బి ఆ ఫైనల్ డెస్టినేషన్ అని అంటే అర్థం ఏంటంటే, గతం ఎప్పుడు కూడా ఇకది అంతమైన నిర్ణయం కాదది. అది చివరి గమ్యం కాదది. మన గత పరిస్థితులు ఎప్పటికి కూడా అవి చివరి గమ్యంగా ఉండవు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికి అలాగే ఉండదు పరిస్థితి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, వి నీడ్ టు ట్రస్ట్ అండ్ ఒబే గాడ్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ట్రస్ట్ అండ్ ఒబే అనే మాట. ఇది మీరు రాసుకోవాలి. నమ్మిక ఉంచాలా, విధేయత చూపించాలి. ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్ విల్ ఆల్వేస్ బ్రింగ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. కనుక ఈ నమ్మకము, దేవుని పట్ల నమ్మకము, దేవుని ఎడల విధేయత, ఈ 2 కూడా అలాంటి పరిస్థితుల్లో మనకి ఆశీర్వాదాన్ని కలగచేసే ఛాన్స్ ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది చాలా ఇంపార్టెంట్ మాటగా మీరు రాసి పెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక గత పరిస్థితులు ఎప్పుడు కూడా ఎప్పటికి అలాగే ఉండవు. నాకు తెలుసండి ఏం జరిగిందో, ఇంక రేపు కూడా అలాగే జరుగుతుందని అంటానికి లేదు అక్కడ. నా గతం అలాగే ఉండిందండి, ఇప్పుడు అలాగే ఉందండి, ఇంకా రేపు కూడా అలాగే ఉంటుందని అంటానికి లేదు అక్కడ. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ట్రస్ట్. నువ్వెంతవరకు దేవుని మీద నమ్మిక ఉంచుతున్నావు, నువ్వెంతవరకు విధేయత చూపిస్తున్నావు, దాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. నీ పరిస్థితులు మార్పు చెందడానికి ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. దట్స్ ఎ బ్యూటిఫుల్ లెసన్ మనం నేర్చుకోవడానికి. ఇది మూడో పాఠం. ఇక నాలుగో పాఠం, ఇది కూడా చాలా అద్భుతమైన పాఠం. మనం ఇందాక ఒక కీ వర్స్ చూసాం. రూతు మాట్లాడిన మాట ఏంటి? ఆ మాట మొదటి అధ్యాయం 16వ వచనంలో ఆ మాట చూసాం మనం. రూతు
నయోమితో మాట్లాడుతూ ఉంటదనమాట. ఏమంటది? "నువ్వు వెళ్ళు చోటకి నేనొస్తాను. నువ్వు నివసించే దగ్గర నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడ చనిపోతే అక్కడ నేను చనిపోతానంటది ఆమె. రూత్ అన్న మాటలవి. నేను దాన్ని చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే దేవుని బిడ్డలారా, రూత్ ఎందుకు మరి భర్త కోల్పోయినా, అటు మామగారు చనిపోయినా, మరి అక్కడ బెత్లెహేంలో పరిస్థితులు బాగలేక మళ్ళీ మోయాబు వచ్చేసారు ఈళ్ళు. అలా అంటే వీళ్ళిక్కడ వచ్చేసారు నయోమి వాళ్ళు. ఈ పరిస్థితులన్నీ తెలుసుకొని కూడా అసలు భవిష్యత్తేంటో ఒక భవిష్యత్తే సరిగా లేని సిట్యుయేషన్‌లో రూతు నయోమితో పాటు మళ్ళీ బెత్లెహేం ఎళ్ళడానికి ఎందుకు డిసైడ్ చేసుకుంది అనేది మనం ఆలోచన చేయాలక్కడ. ఎందుకు డిసైడ్ చేసుకుందంటే, నేను దీన్ని స్టడీ చేసినప్పుడు నాకొక మంచి ఆలోచన వచ్చింది. అదేంటనంటే దేవుని బిడ్డలారా, నయోమి ఎంతగా రూత్ యొక్క లైఫ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగిందో చూడండి. ఆమె ప్రభావితం చేయగలిగిందనమాట. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రూతు నయోమిలో దేవుని అందలి విశ్వాసాన్ని చూడగలిగింది. అందుకనే నయోమి వెంట వెళ్ళడానికి ఇష్టపడింది. అర్థమవుతుందా మీకు? రూతు నయోమిలో దేవుని అందలి విశ్వాసాన్ని చూడగలిగిందనమాట. ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటుంది. ఎందుకంటే నయోమి ఎప్పుడు మాట్లాడినా ఒక మాట ఉంటుంది. సర్వశక్తిగల దేవుడు, సర్వశక్తిగల దేవుడు అంటా ఉందా. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అంటే ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇన్‌ఫ్లూయెన్సింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ కుటుంబ సభ్యుల్ని మీ విశ్వాస జీవితం ద్వారా ప్రభావితం చేయడం అన్నమాట. ఒక అన్యురాల్ని నయోమి ఎంత ప్రభావితం చేసిందో చూడండి దేవుని బిడ్డలారా. ఒక అన్యురాలు. అన్యురాలు హ్యాపీగా ఇంట్లో ఉండిపోవచ్చు యాక్చువల్‌గా. ఆ ఆప్షన్ నయోమి ఇచ్చింది. అమ్మ నా ఇంట ఎందుకొస్తారు ఎళ్ళిపోండి మీరు. మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండిపోండి అనంటే, ఓర్పా ఎళ్ళిపోయింది ముద్దు పెట్టుకొని. నయోమి ఓర్పా ఎళ్ళిపోయింది. రూత్ వెళ్ళలేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటుందేంటంటే, మన విశ్వాస జీవితం మన కుటుంబానికిని, మన ఫ్రెండ్స్‌కిని, మన కొలీగ్స్‌కిని అది సవాలుకరంగా ఉండాలి. వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేదిగా, ప్రభావితం చేసేదిగా ఉండాలని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మన విశ్వాస జీవితం ప్రభావితం చేయాలి. మన ప్రార్థనా జీవితం ప్రభావితం చేయాలి. మన తగ్గింపు జీవితం ప్రభావితం చేయాలి. మన పరిశుద్ధ జీవితం ప్రభావితం చేయాలి. మన మాదిరి జీవితం ప్రభావితం చేయాలి. ఆమేన్. చూసారండి? ఒక లైఫ్ మరొక లైఫ్‌ని ఎంతగా ప్రభావితం చేయగలిగిందనేది చూస్తున్నాం. నయోమి ఆ ప్రభావాన్ని కలిగించింది. రూత్ జీవితం పైన ఆ ప్రభావాన్ని కలిగించింది. దట్స్ బ్యూటిఫుల్ థింగ్. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇది నాలుగో పాఠం. మనం నేర్చుకోగలిగినటువంటి నాలుగో పాఠం. ఇక ఐదో పాఠం. ఐదో పాఠం కూడా చాలా మంచి పాఠమే. అవర్ గుడ్ క్యారెక్టర్ విల్ ఆల్వేస్ బ్రింగ్ బ్లెస్సింగ్స్. మన మంచి ప్రవర్తన, మంచి శీలం, మంచి నడవడి ఎప్పుడు కూడా మనకి ఆశీర్వాదాలు తెస్తుంది. ఒక 2 పదాలు మనం చూద్దాం. రెండవ అధ్యాయం చూడండి. రెండవ అధ్యాయం 11వ వచనం. రూతు గ్రంథం రెండవ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను నేను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. వాట్ ఏ ఛాలెంజ్ ఇది. నిజమే, రూత్ అలాగ వచ్చేసింది. ఆ ప్రజలెవరో తెలీదు. ఆ పరిస్థితులేంటో తెలీదు. వాళ్ళ సొంత ఊరు, సొంత దేశం, సొంత ప్రజలు, సొంత కుటుంబం అంతా వదిలేసి ఇటు బెత్లెహేంకి వచ్చేసింది. ఇప్పుడు మూడో అధ్యాయం తీయండి. మూడో అధ్యాయం 10, 11 వచనాలు. ఇప్పుడు అతడు మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు, గమనించండి మీరక్కడ. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. వాట్ ఏ స్టేట్మెంట్ అండి. వాట్ ఏ స్టేట్మెంట్. బోయజు పలుకుతున్న స్టేట్మెంట్ ఎంత బాగుందో చూడండి దేవుని బిడ్డలారా. ఎంత బాగుంది. ఏమంటున్నాడు ఇక్కడ? నీ ప్రవర్తన ఎలాగుందంటే, నువ్వు ఎవరికి పడిపోలేదు. నువ్వు అంత అందగత్తెవి. యవనస్తులు ఎవరికి పడిపోలేదు. గొప్పవారికి ఎవరికి పడిపోలేదు. నువ్వు ఆ శోధనలో పడిపోలేదు. నువ్వు
నీ మునుపటి ప్రవర్తన కన్నా తర్వాత ప్రవర్తన చాలా యోగ్యమైనదిగా కనపడింది, ఎక్కువైనదిగా కనపడింది. టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ రూత్. యూఆర్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ రూత్. రూత్ యొక్క శీలాన్ని మాట్లాడుతున్నాం, ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాం. అందుకనే ఆమెకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీకు ఏది కోరుకుంటే అది జరిగిపోద్ది అన్నాడు. నువ్వు యోగ్యురాలు అన్నాడు. జనులందరూ నువ్వు యోగ్యురాలు అని నిన్ను గుర్తిస్తారు. యూ విల్ బి ఆనర్డ్ అనే మాట. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు గణపరచబడతావు, నువ్వు గొప్పగా గణపరచబడతావు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఎంత మంచి వాస్తవం అది దేవుని బిడ్డ. కనుక మన లైఫ్ ఎలాగుంది ఈ రోజున, మన లైఫ్ దేవుని ఎదుట ఎలాగుంది, ఎలా కాపాడుకుంటున్నాం, దాన్ని బట్టే మన ఆశీర్వాదం ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటాం. మన ఆశీర్వాదం ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటాం. నన్ను గణపరచు వాణిని నేను గణపరుస్తాను అన్నాడు. రూతు గణపరిచింది. యాక్చువల్గా రూతుకి ఈ దేవుని గురించి పెద్దగా తెలియదు, కానీ ఆ దేవుని ఎడల ఎంత యథార్థంగా ఆమె జీవించగలిగిందో చూడండి దేవుని బిడ్డలారా. అండ్ దాట్ హ్యాస్ బ్రాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ హర్ లైఫ్. అది ఎంతో ఆశీర్వాదాన్ని తన జీవితంలో తీసుకొచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది 5వ ఆశీర్వాదం, అంటే 5వ పాఠం, మనం నేర్చుకోగలిగిన 5వ పాఠం. ఇక లాస్ట్ పాఠం, 6వ పాఠం ఒకటి ఉంది ఈ బుక్లో, మనం నేర్చుకోగలిగిన 6వ పాఠం. మీరు ఈ పాటికి కొంత ఊహించుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆ తలంపు రాకపోతే నేనే జ్ఞాపకం చేస్తాను. గాడ్ యూజెస్ అన్లైక్లీ పీపుల్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పసెస్ అనే మాట. గాడ్ యూజెస్ అన్లైక్లీ పీపుల్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పసెస్ అంటే, మనం ఊహించని వ్యక్తులను దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు. మనం ఎప్పుడు ఊహించని వ్యక్తుల్ని దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు. ఎంత వాస్తవం అది. ఎవరు ఊహించారు రూత్ ఇలాగా దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడుతుంది? పేద స్త్రీ, పేద కుటుంబం నుంచి వచ్చింది. మోయాబీయులు బహిష్కరింపబడిన వారు. దే వర్ అవుట్ కాస్ట్. మోయాబైట్స్ వర్ అవుట్ కాస్ట్. మోయాబీలు. ఈమె ఒక దుష్ట దేశంలో ఉండింది. మోయాబి దేశమే పాపపు దేశం. అండ్ దేవర్ ఎనిమీస్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయేలీలకి శత్రువులు వాళ్ళు మోయాబీలు. ఆ దేశం నుండి వచ్చింది ఆమె. ఆ తర్వాత వివాహం అయింది, కానీ అన్ఫార్చునేట్లీ విధవరాలైంది. ప్లస్ కుమారులు కానీ కుమార్తెలు కానీ లేరు, సంతానం లేదు. ఆమె చాలా పేదరికాన్ని, వాళ్ళ అత్తగారితో పాటు పేదరికాన్ని అనుభవించింది. ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్, ఇలాంటి ఒక స్థితిగతులు కలిగినటువంటి ఒక అన్యురాల్ని దేవుడు ఎలా వాడుకున్నాడు? అసలు దేవుడు ఎలా వాడుకున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ కదా. మరి దేవుని ఏర్పాటు ఎప్పుడు అలాగే ఉంటుంది. పెద్ద పెద్దోళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని, జ్ఞానవంతుల్ని దేవుడు వాడుకోడండి తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి. మనం అలాగ అనుకుంటా కొన్నిసార్లు, నేనెక్కడ పనికొస్తానులే దేవునికని, నన్నెందుకు వాడుకుంటాడులే దేవుడు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. అలాగే ఎప్పుడు అనుకోవద్దు. వెరీ అన్లైక్లీ పీపుల్, ఎవరి ఊహల్లో లేని వ్యక్తుల్ని దేవుడు వాడేసుకుంటాడు, దేవుడు పిలుచుకుంటాడు. ఆశ్చర్యం ఎత్తది మనకి. అసలు ఈ వ్యక్తి ఎలాగ దేవుని చేత వాడబడుతున్నాడు రా బాబు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. అందుకనే 1 కొరింథీ 1వ అధ్యాయం 26 నుండి మనం చదివితే అక్కడ చక్కని మాటలు ఉన్నాయి. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పిలుపుని చూడండి అంటాడు పౌలు. లోకరీత్యా జ్ఞానులైనను, గనులైనను, గొప్పవారైనను పిలువబడలేదు. లోకరీతిగా అలాంటి వాళ్ళు ఎవరు పిలువబడలేదు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులు సిగ్గుపరచుటకు బలహీనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత బ్యూటిఫుల్ మాట అది. కనుక ఇక్కడ ఈరోజు ఎవరైనా ఈ బైబిల్ స్టడీలో ఉన్నవాళ్ళు, నేను దేవుని చేత వాడబడలేనని నీకు అనిపిస్తే, దట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇక్కడున్న ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. మన యొక్క తలాంతులను బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మనకున్న అనుభవాన్ని బట్టి కాదు. మనం ఆయనకు అందుబాటులో ఉంటే చాలు, ఆయన చేత వాడబట్టడానికి ఇష్టపడితే చాలు. దేవుడు మనందరిని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అండ్ దట్స్ ద బ్యూటిఫుల్ లెసన్. ఆ గొప్ప పాఠం ఈ రోజున రూత్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఆ రూత్ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఈమె విషయానికి వస్తే కూడా దేవుడు అదే పని చేశాడు. ఈమె సంతానంలో నుండి దేవుడు
ఒక విమోచకుడిని తీసుకొని రావడం అనేది మనం చూసాం. ఈమె సంతానంలో నుండి దేవుడు ఒక విమోచకుడిని తీసుకొని వచ్చాడు. ఒకసారి మీరు 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం. ఎలాగా ఈమె దేవుని యొక్క ఉద్దేశాలు ఈమె ద్వారా నెరవేర్చబడ్డాయో చూద్దాం. 4వ అధ్యాయం 13 నుండి చదువుతున్నాను వినండి. 13 నుండి 17 వరకు. కాబట్టి బోయజు రూతుని పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భం అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీవు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. అసలు ఆ స్టేట్మెంట్ విన్నారా మీరు? 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న కోడలు. వాట్ ఎ స్టేట్మెంట్. రూత్ ఎవరట? ఈక్వల్ టు 7 సన్స్. 7 కుమారులతో సమానం అన్నాడు ఒక రూతే కోడలామె. 7 కుమారులతో సమానంగా ఉన్నటువంటి రూత్ అన్నాడు, కోడలు అన్నాడు. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనము నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటనుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబెద్ అని పేరు పెట్టిరి. బోయజ్కి రూత్కి వివాహమైన తర్వాత పుట్టిన కుమారునికి ఓబెద్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మీరు ఆ లాస్ట్ వచనం చూడండి, 21వ వచనం. బోయజు ఓబెదుని కన్నాడు, ఓబెదు యెషైని కన్నాడు, యెషై దావీదుని కన్నాడు. దావీదు సంతానంలో నుంచి యేసుప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. సో ఈ యేసుప్రభు యొక్క ఆ వంశావళి ఈమెల నుండి వచ్చేసింది అన్నట్టు. ఆశ్చర్యకరంగా యేసుప్రభు యొక్క వంశావళి ఇది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఏర్పాటు. దేవుని బిడ్డలారా, అద్భుతమైన దేవుని ఏర్పాటుగా మనం చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. కనుక ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు, శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తుడు. అదే నయోమి అంటూ వచ్చింది 2 సార్లు 3 సార్లు, ఈ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని. ద ఫెయిత్ఫుల్ గాడ్ అండ్ ద పవర్ఫుల్ గాడ్ అండ్ ఆల్మైటీ గాడ్ అనే మాట మనం చూస్తాం. దేవుని బిడ్డ, ఈ రీతిగా మనము 6 పాఠాలు ఈ యొక్క బుక్లో నుంచి 6 పాఠాలు నేర్చుకుంటున్నాం మనం. 6 పాఠాలు, చాలా అద్భుతమైన పాఠాలు ఈ 6 పాఠాలు. ఇంకా లాస్ట్కి వచ్చే లోపల ఈ పుస్తకంలో యేసుక్రీస్తు మనకి ఎక్కడ కనపడతాడు అది మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఈ పుస్తకంలో యేసు ప్రభు ఎక్కడ కనపడతాడో చూద్దాం ఒకసారి. మీరు ఒకసారి 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించండి. అక్కడ మాట రాయబడి ఉంది, ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందినేమో, నేను దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధువు ధర్మం జరిగించమని చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, ఈ నయోమి రూత్ వీళ్ళంతా బెత్లెహేముకి వచ్చేసిన తర్వాత ఇంకా వీళ్ళకి ఏం ఆస్తిపాస్తులు ఏం లేవు అక్కడ. మరి ఈ రూతు మళ్ళీ రూతుని పెళ్లి చేసుకోవడానికి నయోమికి వేరే కుమారులు లేరు. వాస్తవంగా బంధుధర్మం జరిగించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నయోమికి ఉన్నటువంటి కుమారులలో ఒక కుమారుడు చనిపోతే ఇంకో కుమారుడు మళ్ళీ ఆ కోడల్ని చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా దట్స్ ద రూలింగ్. అప్పుడున్నటువంటి ఒక ఆచారంగా మనం చూస్తున్నాం బంధుధర్మం. అలాగే ఆ దినాల్లో ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే, ఒక పొలం కానీ మనం తాకట్టు పెట్టినప్పుడు ఆ భర్త చనిపోయాడు అనుకోండి, ఆ భర్త తరపున ఉన్నటువంటి సహోదరులు అక్కడ తాకట్టు దానికి తగినటువంటి వెల చెల్లించి మళ్ళీ ఆ పొలాన్ని తీసేసుకోవచ్చు వెనక్కి. అది బంధుధర్మం అంటారు దాన్ని. మళ్ళీ అలాంటి ఒక నియమాలు ఉండినాయి అప్పట్లో. ఇప్పుడు మీరు రూతు 2వ అధ్యాయం చూడండి, 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం గమనించండి. నయోమి మాట్లాడుతూ, బ్రతికున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఈ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పాను. ఇక్కడ బోయజును గురించిన స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు బోయజు నయోమి తరపున ఎవరు లేరు కనుక ఇంకా సమీప బంధుడు, ఆల్రెడీ ఒకరు ఉంటే, ఒక సమీప బంధువుడు ఉంటే అతన్ని అడిగారట, విడ్ యూ లైక్ టు రిడీమ్ హర్, ఆమెను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే
ఆయన ఆల్రెడీ మనం 4 అధ్యాయం చూసాం. 6 వచనం నా వల్ల కాదు, నేను చేసుకోను అన్నాడంట. అప్పుడు బోయజ్ ముందుకొస్తాడు. బోయజ్ ముందుకొచ్చి నేను చేసుకుంటాను అంటాడనమాట. చేసుకుంటానని అప్పుడు ఈ అన్యురాల్ని బోయజ్ చేసుకుంటాడు దేవుని బిడ్డలారా. మీరు అంటే రాసుకోండి. ఇప్పుడు మనకి టైం లేదు వివరించడానికి, కానీ మీరు రాసుకోండి ఒట్టిగే. ఇది లేవియకాండం 25 అధ్యాయం 23 నుండి 25 వరకు రాసుకోండి. లేవియకాండం, లెవిటికస్ చాప్టర్ 25 25 అధ్యాయం 23 నుండి 25 వరకు. అలాగే 47వ వచనం నుండి 49వ వచనం వరకు. అది కూడా మీరు రాసి పెట్టుకోండి. 47 నుండి 49 వరకు ఉన్నటువంటి భాగం. అది కూడా మీరు రాసి పెట్టుకోవాలని నేను మనవి చేస్తాను. ఇప్పుడు బోయస్ ఏమన్నాడు చూడండి ఇక్కడ. 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోను భార్య అయిన రూతును మోయాబురాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొంచున్నాను. చాలా మంచి మాట అండి. కనుక పెద్దలందరితో ఈ మాట దినాన్న బోయస్ చెప్పి ఆమెని పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఫస్ట్ మనం చూసేది ఏంటంటే, యేసు ప్రభు ఇక్కడ ఎక్కడ కనపడతాడు అన్నాను కదా నేను ఈ గ్రంథంలో. బోయస్ యొక్క కార్యం ఏంటంటే బంధు ధర్మమును జరిగించుట. అది బోయస్ చేసిన కార్యం. విమోచన నిమిత్తమై బంధు ధర్మమును జరిగించిన వాడు బోయజు అనే మాట చూస్తున్నాం. ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు కూడా మన ఎడల చేసింది అదే. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. హీబ్రూస్ చాప్టర్ 2 201 పేజ్ నెంబర్ 11, 12 వచనాలు కలిపి ఉన్నాయి. చదువుతున్నాను. పరిశుద్ధ పరచువానికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికిని ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, చూసారా, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును అనెను. సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక అని అన్నాడు. కనుక ఇక్కడ యేసు ప్రభు ఏ రోల్ తీసుకుంటున్నాడంట? మన అన్న రోల్, సహోదరుని రోల్ తీసుకుంటున్నాడు అనమాట. సహోదరుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడక అంటే, సహోదరులు ఉంటే ఆ బంధు ధర్మం జరిగించవచ్చు. అక్కడ ఎవరైతే ఒకవేళ తాకట్టుగా అప్పగించబడ్డారో, అప్పు తీర్చలేక తాకట్టుగా అప్పగించబడ్డారో, వాళ్ళని విమోచించడానికి, ఆ బంధు ధర్మం జరిగించడానికి ఇంకా వేరే సహోదరులు కావాల్సి ఉంటదన్నమాట. ఇక్కడ యేసుప్రభువే మనందరికీ ఆయన సహోదరుడిగా ఉండి మనందరినీ పాపంలో నుండి విమోచించినటువంటి గొప్ప రక్షకుడిగా మనకు కనపడుతున్నాడు ఆయన. కనుక బోయస్ యొక్క ఆ యొక్క లైఫ్ యేసు ప్రభుకి సూచనగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా. కనుక ఈవెన్ యోబు ఓ చక్కని మాట అంటాడు యోబు గ్రంథంలో 19వ అధ్యాయం 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడు అని అంటాడు. కనుక ఇక్కడ విమోచన కార్యం చేశాడు బోయజు. అలాగే యేసు ప్రభు మనందరి నిమిత్తమై ఆయన కూడా విమోచన కార్యాన్ని జరిగించినటువంటి గొప్ప రక్షకుడు అనే మాట మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఆయన రిడీమర్ అనే మాట, విమోచకుడు అన్నటువంటి మాట అన్నప్పుడు అండి, దానికి 3 అర్థాలు ఉంటాయి. ఒకటి విమోచించేవాడు, రెండోది సమకూర్చేవాడు, మూడోది తప్పించేవాడు. అంటే రెస్క్యూ చేసేవాడు, రెస్టోర్ చేసేవాడు, ఈవెన్ ఆయన మనకి అన్ని సమృద్ధిగా అనుగ్రహించేవాడు. కనుక బోయస్ ఇప్పుడు రూతుని పెళ్లి చేసుకున్నాడంటే ఆమెకు కావలసినవన్నీ కూడా ఆయనకి సమకూర్చేవాడు బోయస్గా ఉంటున్నాడు అనమాట. అలాగే యేసు ప్రభు కూడా మనందరికీ ఆయన మన విమోచకుడుగా ఉంటున్నాడంటే మన అవసరాలన్నీ తీర్చేవాడు ఆయన, మనకి సమకూర్చువాడు ఆయన, మనం తప్పించువాడు ఆయన, మనం విమోచించువాడు ఆయన, మన రక్షకుడు ఆయన అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక అద్భుతంగా బోయస్ లైఫ్లోనే యేసు ప్రభు తను తాను మనందరికీ పరిచయం చేసుకున్నటువంటి గొప్ప రక్షకుడిగా మనకు కనపడుతున్నాడు. కనుక ఈ 4 అధ్యాయాలు దేవుని బిడ్డలారా ఈ రీతిగా మనం అనేకమైన పాఠాలు నేర్చుకోగలుగుతున్నాం. ఇంకా మనం అధ్యాయాలు స్టడీ చేసేటప్పుడు ఇంకా లోతుగా దీంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి భావాలు ఇంకా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయాన్ని మనం స్టడీ చేసేటప్పుడు తర్వాత ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికైతే ఇది ఒక అవుట్లైన్ గా చాలా మీరు తీసుకొని పెట్టుకోండి. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు మర్చిపోరని నేను అనుకుంటున్నాను. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 6 ఇంపార్టెంట్ పాఠాలు మనకున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. దేవుడు అనుమతించిన ప్రతికూల పరిస్థితుల్ని తప్పించుకొని వెళ్ళొద్దు.
అలాగే విపరీత పరిస్థితిలో, దారుణమైన పరిస్థితిలో మనకొక నిరీక్షణ దేవుడు కలుగజేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మూడో విషయం ఏంటంటే, గతం యొక్క స్థితిగతులు అవి గమ్యంగా ఉండవనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాస్ట్ క్యాన్ నెవర్ బి అవర్ ఫైనల్ డెస్టినేషన్ అని. ఆ తర్వాత నయోమి రూతు దగ్గర కనపరిచినటువంటి సాక్ష్యం ఎలాగా తన జీవితము రూతుని ప్రభావితం చేసిందో, అలాగే మన జీవితాలు అనేకుల్ని ప్రభావితం చేయాలి. కనుక రూతు నయోమిలో దేవుని అందలి విశ్వాసాన్ని చూడగలిగింది. ఆ దేవుని అంట పోవాలని ఇష్టపడింది. ఆ దేవుని ప్రజలతో ఉండాలని ఇష్టపడింది అనే మాట చూస్తున్నాం. అలాగే మీకు చూపించాను రూతు యొక్క లైఫ్ ఇట్ సెల్ఫ్. ఆమె ఎంత యోగ్యురాలుగా యవనస్తులు ఎవ్వరికి తను అప్పగించుకోకుండా పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకుందో చూసాం. యోగ్యురాలని పేరు పొందింది దేవుని బిడ్డలారా. కనుక మంచి ప్రవర్తన ఆల్వేస్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు తీసుకొస్తాను మీకు జ్ఞాపకం చేశాను. చివరిగా 6వ పాఠం ఏంటనంటే మీకు చెప్పింది నేను. మనము ఊహించినటువంటి వ్యక్తులను అన్‌లైక్లీ పీపుల్ ఎన్నడూ మన మనసులో లేని వ్యక్తుల్ని దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడనే మాట కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. మరి ఈ ఈ యొక్క ఆలోచనలు బట్టి, ఈ చక్కని తలంపులను బట్టి, ప్రభు ఇచ్చిన నడిపింపును బట్టి దేవునికి వందనాలు. మరి దేవుడు ఈ యొక్క మరి విషయాలన్నిటిని బట్టి కూడా మన జీవితాల్ని బహు గొప్పగా ఆశీర్వదించి ఆయన కొరకు నిలబడి ఆయన మహింపరిచే బిడ్డలుగా ఉండినట్లుగా దేవుడు మనకి సహాయం చేయను గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా అద్భుతమైనటువంటి విషయాలను రూతు గ్రంథం ద్వారా మా అందరికి కూడా తెలియపరుచున్నారు.